అది ఎలా ఉన్నదంటే నాలుకలుగా విభాజింపబడి, అంటే ఈ రోజున జ్ఞాపకం చేసేది ఏమిటి అంటే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఎక్కడున్నారు వీళ్ళంతా? మేడగదిలో ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి వాగ్దానమును కనిపెట్టి పొందాలనేటువంటి ఆలోచనతో మేడగదిలో వారు కూర్చొని దేవుణ్ణి వల్లిస్తూ ఉండగా, ఆ సమయంలో అనగా పెంతెకోస్తు అనే పండుగ దినము రోజున, అంటే ప్రభుని యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచి 40వ రోజున ఆరోహణమైన తర్వాత దేవుడు వెళుతూ ఇచ్చినటువంటి వాగ్దానమును పొందుకోవాలనేటువంటి ఆలోచనతో కనిపెట్టుతూ ఉంటుండగా, ఆ 10వ రోజున, ప్రభు వెళ్ళిన 10వ రోజున వారికి నీదికి ఏమిటట, ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక బలమైనటువంటి గాలి వేగముగా ఆ మేడగదిలోనికి వచ్చిందట. దేవునికి మహిమ, హల్లెలూయా. వారు కూర్చున్నటువంటి స్థలంలో ఒక బలమైనటువంటి గాలి అకస్మాత్తుగా వారి నిలబడిన, కూర్చున్న, ప్రార్థిస్తున్న వారి మీద అదంతా నిండిపోయిందట గాలి చేత. మరలేమంటున్నాడంటే, అగ్ని జ్వాలల వంటి నాలుకలు, గాలితో పాటు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడ్డదట దృశ్యం. ఈ మేడగదిలో ఒక వేగవంతమైనటువంటి గాలి వారిని అలుముకున్నప్పుడు, ఆ సమయంలో వారు చూస్తూ ఉంటే వారికి కనబడింది ఏమిటంటే, అగ్ని జ్వాలలు నాలుకల వల్ల విభాజింపబడి, ఏమిటండి, విభాగింపబడినట్టుగా వారికి కనబడి ఒక్కొక్కరిని త్రాకుతున్నదట. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి, అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధ ఆత్మను వరమును పొందిల్లు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. రోజున దేవుని విడులారా, పరిశుద్ధాత్మ ఏమిటండి పొందిన వెంటనే వారికి వాక్కు శక్తి అనుగ్రహించినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారట. ఇక్కడ మేడగదిలో. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ఏమిటి అంటే, బలమైనటువంటి గాలి వారిని అలుముకున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె ఏంటండి విభాగింపబడినట్లుగా ఎలా ఉన్నదట అంటే, నాలుకల వలె. నాలుక తెలుసు కదా మనందరికి ఎట్లుంటుందో కదా. ఈ నాలుక వలె అగ్ని అది మండుతూ ఉన్నప్పుడు అవి నాలుకల వలె ఉన్నాయట. ఆ అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కని తాకిందట. తాకినప్పుడు వారు
ఆత్మ అభిషేకమును పొందారు అని అంటున్నది. దేవునికి స్తుతి కలుగునగాక. ఏమిటండి ఈ రోజున ఏమిటండి ఆత్మ పొందుకోవాలని అనుకుంటే ఈ సందర్భంలో ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలల వలె, నాలుకల వలె అని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మరి ఏమి కలిగి ఉండాలి మనం? అభిషేకమును పొందుకోవాలంటే, దేవుని ఆత్మను కలిగి ఉండాలంటే మనము గత వారములో నేర్చుకున్నట్లయితే నలుగగొట్టబడాలి. విరువగొట్టబడినప్పుడే దేవుని మహిమకు మనం వాడబడతాము అని అన్నాం. ఈ రోజున మరి అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందాలని అంటే దేవుని వాక్యం ఏంటంటే నాలుకలు నాలుకలు అని ఇక్కడ తేటగా మనతో మాట్లాడుతున్నది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1 నుండి 4 వచనములలో దేవుడు మొట్టమొదటిగా ఏమిటండి నాలుకలు పంపవలసినటువంటి అవసరం ఏమిటి? అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఒక్కొక్కరి మీద విభాగింపబడి వారి మీద వ్రాలగా తాకగా వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? దేవుని బిడ్డలారా, దేవుడు ఆ నాలుకలను పంపవలసిన అవసరం ఏమున్నది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో దేవుని వాక్యము తేటగా మాట్లాడుతుంటుంది. ఏమని? 2వ వచనం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనము అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను తప్పని ఎడల లోపము లేనివాడై మూడవ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఏమంటుందంటే అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నామట. ఎలా అంటే మాటల ద్వారా. దేని ద్వారా? మాటల ద్వారా. అంటే దేవుని బిడ్డలారా, మనము మాటల ద్వారా మనం ఎన్నో దోషములు మనం మూట కట్టుకుంటున్నాం. ఎన్నో అపరాధములు మనము కోరి తెచ్చుకుంటున్నాం. అందుకే దైవ వాక్యం ఏమంటుందంటే దేవుని బిడ్డలారా, వినుటకు వేగిరపాడు, మాట్లాడుటకు నిదానించు అని అంటున్నాడు. ఏంటిది? వినుటకు వేగిరపడు, ఆసక్తి చూపెట్టు, మాట్లాడుటకు నిదానించు. ఎందుకంటే
నీ విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు, నీవు అపరాధిగా తీర్చబడతావు ఒక రోజున తీర్పు దినమున. నోరుంది కదా అని నువ్వు మాట్లాడుకుంటూ పోతే నీవు అపవిత్రుడుగా దేవుని దృష్టిలో అపరాధిగా నువ్వు నిలబడతావు అని అంటున్నది దేవుని బిడ్డలారా. ఎలా అంటే దేవుని బిడ్డలారా, ఈ నాలుక ఏది మాట్లాడుతుంది? ఈ నోటిలో ఉన్నటువంటి నాలుక ఈ శరీరమునకు ఏ రీతిగా మాలిన్యమును అంటగడుతున్నదంటే, నువ్వు హృదయము నిండి ఉన్న మాటలను బట్టి మాట్లాడడము ద్వారానే. ప్రైజ్ ది లార్డ్. నీ సర్వ శరీరమునకు మాలిన్యమును అపవిత్రతను కలగచేసేది ఏమిటంటే నీ నోటిలో ఉన్నటువంటి నాలుకనే. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, నేను ఒక అగ్గిపుల్ల చాలు అడవిని తగలబెట్టడానికి. అలాగునే మన అవయములలో చాలా చిన్నది ఈ నాలుక, కానీ నాలుక మన శరీరమును మాలిన్యమును అంటగట్టుతున్నది. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకోవాలనుకుంటారో, దేవుని అభిషేకమును పొందుకోవాలనుకుంటారో, మొదటిగా నోరును కాపుగాచుకోవాలి. రెండవది హృదయమును భద్రపరచుకోవాలి. సామెతలలో 4:23 దేవుని వాక్యం ఏమంటున్నది చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి మహిమ. నీ నోరును కాపుగా పెట్టుకో. రెండవది నీ హృదయమును భద్రపరచుకో. ఈ రెండు మనము చేయగలిగితే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు అని అంటున్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, అందుకే ఆ మేడగదిలో ఉన్నటువంటి 120 మందిలో ఏమిటండి, వారి యొక్క పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడు వారిలో పరిశుద్ధత కలగటానికి దేవాతి దేవుడైనటువంటి ప్రభు అగ్ని విభాజింపబడే నాలుకల వలె వారి మీద ఒక్కొక్కరి మీద రాలింది అని అంటున్నాడు. అగ్ని. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి అంటే ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు ఆత్మచేత నింపబడి అన్య భాషలతో మాట్లాడసాగిరి అని అంటున్నది. అంటే ఏమిటి? దైవ వాక్యం ఆధారముగా దేవుని బిడ్డలారా, ఇప్పుడున్నటువంటి జీవితం, ఇప్పుడున్నటువంటి బ్రతుకు దేవునికి ఆయాసకరముగా ఉన్నది కాబట్టి అట్టి జీవితములో మలినమైంది కాబట్టి ఆ జీవితాన్ని, ఆ బ్రతుకును కాల్చవలసి వచ్చింది. కాబట్టి అగ్ని అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, ఎప్పుడైతే ఇంకొక నాలుక అని అంటున్నాడు, ఉన్న నాలుకను దాన్ని పరిశుద్ధపరచడానికి అగ్ని జ్వాలల వంటి నాలుక అవసరమై ఉన్నది.
ఆ నాలుక వలె ఏదైతే అగ్ని వచ్చి ఒక్కొక్కరిని తాకినప్పుడు వారు మనస్సుకు కలిగినటువంటి మలినమును, నోటి ద్వారా కలిగినటువంటి అపవిత్రతను ఈ అగ్ని కాల్చివేయడం జరిగింది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఎప్పుడైతే పరలోకము నుండి దిగి వచ్చిన అగ్ని ఏమిటండి కాల్చి వేసిందో అప్పుడు వారు ఆత్మచేత మాటలాడసాగిరి, పరిశుద్ధాత్మను పొందుకున్నారు అంటున్నాడు. కాబట్టి ఈ రోజున నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యము ఏమనున్నది? ఏంటిదండి? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది ఏమిటి అంటే, ఈ యొక్క సందర్భములో ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఏమిటట? యెషయా ప్రవక్త, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి సందర్భములో యెషయా తన మందిరములో ఉన్నాడు. దేవుని మందిరములో, జాగ్రత్తగా వినండి, మందిరములో ఉన్నటువంటి యెషయాకు ఏమిటండి ఒక దర్శనము కలిగింది. అది ఏమిటంటే, అత్యున్నత సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కయు అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అనగా యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఏమిటండి? మందిరములో ఉన్నటువంటి యెషయాకు కలిగినటువంటి దర్శనం ఏమిటంటే, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా ఆయన వెలుగు చేత ఆ మందిరం అంతా నింపబడినప్పుడు ఏమిటండి, దేవుని పరిశుద్ధత, దేవుని మహిమ ఏమిటండి ఆ మందిరం అంతా ఆవరించినప్పుడు ఈ యెషయాలో ఉన్నటువంటి లోపము కనబడుతున్నది తనకు తాను. ఆయన ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన జనుల మధ్యనున్నాను, నా నోరు అపవిత్రమై ఉన్నది అని అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని పరిశుద్ధత ఆ మందిరమంతా ధూమము వలె నిండి ఉన్నదో, యెషయా అందులో ఒకటిగా ఉన్నప్పుడు తనలో ఉన్నటువంటి అసంపూర్ణత, అయోగ్యత, అనర్హత ఆయనకు కనబడటం జరుగుతున్నది. మందిరములోనే ఉన్నాడు. ప్రార్థన చేయడానికి వచ్చాడా? బలులు అర్పించడానికి వచ్చాడా? లేకుంటే దేవుని దగ్గర దేన్ని కోరడానికి వచ్చాడో, కానీ ఆ వెలుగు చేత నింపబడినప్పుడు ఆ వెలుగులో తన చీకటి బ్రతుకు బహిర్గతమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమిటండి, మనము చీకటిలోనే ప్రయాణం చేస్తున్నాం, అనగా పాపములోనే జీవిస్తున్నాం.
అంటే మన లోపాలు మనకు కనబడాలి అని అంటే, మనలో ఉన్నటువంటి ప్రతి మలినము మనకు కనబడాలంటే మన మీద వెలుగు ప్రకాశించాలి. వెలుగనగా యేసు క్రీస్తుల వారు. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు మనము ధరించినటువంటి దుస్తుల మీద మనలో ఉన్నటువంటి ప్రతి లోపము కనబడుతుందని అంటున్నాడు. మందిరముకు వచ్చినటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము సూటిగా నీతో మాట్లాడుతున్నది. దేవుని బిడ్డలారా, నీవు వాక్యపు వెలుగులో నీవు నిలబడినప్పుడు, సేవకుని ద్వారా ఉపదేశించబడుతున్నప్పుడు, నీలో ఉన్నటువంటి అయోగ్యత ఏదైతున్నదో అది నువ్వు ఒప్పుకోగలగాలి, ఆత్మను పొందుకోవాలి అని అంటే. ఇక్కడ యెషయా చేసింది కూడా అదే. ఏందండి, దేవుణ్ణి ఎప్పుడైతే ఆయన ముఖాముఖిగా చూశాడో, ఆ వెలుగు తన మీద పడ్డప్పుడు తనలో ఉన్నటువంటి అసంపూర్ణత తనకు తాను ఒప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఒప్పింపచేస్తాడు. అదే ఇక్కడ యెషయా ప్రవక్త గుర్తించగలిగాడు. తన లోపాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన లోపాలను మనము ఒప్పుకోగలుగుతున్నామా? విడిచిపెట్టగలుగుతున్నామా? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన, నేను అపవిత్రమైన లోకం మధ్యనున్నాను, నా నోరు కూడా అపవిత్రమైపోయింది అన్నప్పుడు బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పు కారును తీసుకొని తన పెదవులను కాల్చిండట. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే అగ్ని ప్రతి మలినమును, ప్రతి అపవిత్రతను కాల్చివేస్తున్నదండి. అగ్నికి ఉన్నటువంటి గుణము, స్వభావం ఏమిటంటే అది దహించి వేస్తుంది. కాబట్టి బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పు కర్రను తీసుకొని తన పెదవులను కాల్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అయ్యా నీ కొరకు నేనున్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఆయన పిలిచిన దానికి కారణం ఏమిటంటే, ఆయన పని కొరకు, ఆయన పని చేయాలి అని అంటే దేవుడు చెప్పినటువంటి వాగ్దానమై ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకమును నువ్వు పొందుకోవాలి. అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోవాలంటే నీ నోటిని, నీ మనస్సు, హృదయమును కాల్చబడాలి. అంటే మన లోపాలను మనము ఏమిటండి దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టగలిగితే, దేవుని ఆత్మ కొరకు మనము కనిపెట్టగలిగితే దేవుని శక్తి మనతో ఉండగలుగుతుంది అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ మాట చదువుకుందాం. దేవునికి మహిమ. నిర్గమకాండం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఒరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ
పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకతడు, చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోషే గారు ఏంటండి, ఐగుప్తు నుండి ప్రయాణమై మిద్యాను దేశమునకు నడిపించబడినాడు. తన మామైనటువంటి యిత్రో దగ్గర మందను మేపుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ సందర్భములో అక్కడున్నటువంటి గొర్రెలను, తన మేపుతున్న గొర్రెలను అరణ్యములోనికి తోలి ఓరేబు పర్వతం వైపు చూస్తున్నాడు మోషే గారు. జాగ్రత్త వినండి. ఇలా ఎన్ని దినములు అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 40 సంవత్సరములు ఆ పర్వతం వైపే చూస్తున్నాడు. ఈ గొర్రెలను అరణ్యములో వదిలిపెడుతున్నాడు, పర్వతము దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఒక రోజున ఒక వింత ఆశ్చర్యం కలిగింది. అదేమిటంటే, ఒక పొద కాలుతూ ఉన్నది. కానీ ఎన్నటికీ అది బూడిదైతే లేదు. ఇతనికి ఒక ఆశ్చర్యము కలిగింది. ఏమిటి, ఈ పొద కాలుతున్నది కానీ ఇది బూడిదైతే లేదని దాని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అంటున్నాడు, మోసెస్ మోసెస్, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులను వెప్పు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఒక వింత అనుభవంలోనికి వెళ్ళాడు మోషే. ఎందుకనంటే, మనం ఏదైనా అగ్గిపుల్ల గీకి చెత్తను కాలబెడితే ఆ చెత్త అంతా, ఆ అనవసరమైనదంతా తగలబడుతుంది, చివరికి బూడిదైతుంది. కానీ ఆ పొద కాలుతున్నది, కానీ అది ఎన్నటికీ ఆరిపోతలేదు, ఆ పొద బూడిదైతే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నా, మనం ఊడ్చిన చెత్త అంతా ఒక దగ్గర పోసి అగ్గిపుల్ల గీకుతాం, అది కాలి బూడిదైపోతుంది. కానీ దేవుడు పొదను అగ్ని చేత కాలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది భూ సంబంధమైన అగ్ని కాదు, దేవుని సన్నిధుల నుండి వచ్చినటువంటి అగ్ని ఆ పొదను కాలుస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, కానీ పొద కాలిపోతలేదు. అందుకే ఆయనకు ఆశ్చర్యమై ఆ పొద దగ్గరికి పరుగున పరిగెత్తి నిలబడి చూస్తుండగా, మోసెస్ మోసెస్, నువ్వు నిలబడిన స్థలము అది పరిశుద్ధమైన స్థలము, అది పరిశుద్ధమైన స్థలము, నీ కాళ్ళకున్న చెప్పులను విడిచిపెట్టు అంటున్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఈ రోజున దేవుని బిడ్డలారా, ఏతేనులో ఉన్నటువంటి ఒక తోటలో, ఆ తోటలో ఉన్నటువంటి పండును తిన్నటువంటి అవ్వ ఆదాములను బట్టి నేల శపించబడ్డది. శపించబడినటువంటి నేలలో నుండి పుట్టింది ఈ గచ్చు పొద. శపించబడినటువంటి నేలలో మొలిసినటువంటి ఈ పొద కాలుతున్నది, కానీ బూడిదైతే లేదు. అదే మన జీవితాన్ని మనం అనుభవించుకుంటే లోకములోనే జీవిస్తున్నాం, కానీ మన కోరికలు, మన ఆలోచనలు, తలంపులు, మన అభిప్రాయాలు కాలిపోతేనే దేవుని పరిశుద్ధాత్మ మనను ఆవరిస్తూ ఉంటుంది. మోషే చూస్తున్నాడు,
ఆ యొక్క ఆశ్చర్యాన్ని. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితము కూడా దేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి జీవితము కాలిపోతేనే దేవుని యొక్క దర్శనములో మనం నడవగలుగుతాము. అనేక కట్టబడినటువంటి దాసత్వంలో, సంఖ్యలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ జీవితమును విడిపించగలుగుతాం. 40 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు ఓరేబు పర్వతం వైపు. ఎన్నో జీవితాలు ఏంటండి కట్టిక దరిద్రములో, నిట్టూర్పులో, నిరాశలో, నిస్సాయతలో ఉన్నాయి. ఆ నిస్సాయతలలో సంఖ్యల చేత బాధింపబడుతున్నటువంటి కుటుంబాలను విడిపించాలంటే ఇతనికి అభిషేకము కావాలి. అందుకే అంటున్నాడు, పొదలాంటి నీ జీవితం కాలిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తాడు అని అంటున్నాడు. దేవునికి మహిమ. ఎందుకనంటే మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ఎబ్రియన్ని కొడుతూ ఉంటే వెళ్ళి ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెడతాడు. అంటే ఏమిటి? దేవుని బిడ్డలారా, నేను నా ఎబ్రియుడను నేను రక్షించగలను అనేటువంటి గర్వం. నా జనమును, నా ప్రజలను నేను విడిపించగల బలము, ధైర్యము, శక్తి, సామర్థ్యములు నేను కలిగి ఉన్నానని మోషే తన మీద తాను ఆధారపడ్డాడు. మరొకసారి గొడవ అవుతుంటే ఐగుప్తుడు అంటాడు, మా మీద నిన్ను అధికారిగా నిలబెట్టింది ఎవడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తను అనుకున్నాడు, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి నేను విడిపించగల సామర్థ్యం నాకున్నదన్నాడు. కానీ అట్టి సామర్థ్యాలన్నిటినీ ఏంటండి తుక్కలో కొట్టి పడేసిండు. పరిగెత్తుతున్నాడు ప్రాణం మీద ప్రీతితోటి. ఆ ప్రీతి ఎక్కడి వరకు అంటే మిద్యాను దేశం వరకు ప్రయాణము చేయసాగింది. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అన్నాడు, నీవనేది నశించగలిగితే, నీలో ఉన్నటువంటి నేను అనేది చెయ్యగలననేటువంటి సామర్థ్యము నీలో నుండి వెళ్ళిపోయినప్పుడు నేను నీలోనికి వస్తాను అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, రాజనీతిని చదివాడు, యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను ఏ రీతిగా కట్టాలనో, ఏ రీతిగా నిర్దేశించాలనో నేర్చుకున్నటువంటి వ్యక్తి. అలాంటి జ్ఞానాన్ని సంపాదించిన మోసెస్ ఒక విగత జీవిగా అక్కడ నిలబడ్డాడు. దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నటువంటి నీది కాలిపోయినప్పుడు నేను నీలోనికి వస్తాను. రెండవది ఏమిటి? ఆయనకున్నటువంటి చెప్పులను విడుమనంటాడు. చెప్పులెందుకు విడుమన్నాడు దేవుడు అంటే, దేవుని బిడ్డలారా, ఆనాటి యూదుల ఆచారం ప్రకారం ఏమిటండి, యజమానులు మాత్రమే చెప్పులు ధరించేవారు, దాసులకు చెప్పులు ఉండేది కాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను యజమానుడనైతే నువ్వు దాసుడుగా ఉన్నట్లేదుంటే నా ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళగలుగుతావు. స్తోత్రం. ఇప్పుడు నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులను విడువు అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నాకు దాసుడుగా ఉంటే నీకు నేను యజమానుడనవుతాను. దేవుని బిడ్డలారా,
ఆయన తండ్రి అయితే నువ్వు కుమారుడవైతే, అతడు యజమానుడైతే నువ్వు దాసుడవైతే, ఆయనకి ఇచ్చేటువంటి ఘనత ఏది? ఏ రీతిగా ఘనపరుస్తున్నావు, ఏ రీతిగా స్తుతిస్తున్నావు, ఏ రీతిగా ఆనర్ చేస్తున్నావు దేవాతి దేవుణ్ణి? జ్ఞాపకం చేసుకో బిడ్డలారా. దేవుని ఆత్మ అభిషేకమును పొందుకోవాలనుకుంటున్నావు, కానీ ఏది నువ్వు విడిపించుకోగలుగుతున్నావు? ఏది నీలో నుండి కాల్చివేయాలని ఆశపడుతున్నావు? దిగిరా 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 అంటే ఏంటిది దిగొచ్చేది? నీలో ఉన్నటువంటి ద్వేషము చావలే, కక్ష చాలే, పగబోలే, అసూయ బోలే, మత్సరము పోలే, ఇవన్నీ నువ్వు పెట్టుకొని హృదయం నిండా ఇవి పెట్టుకొని, అయ్యా నన్ను ఆత్మచేత నింపు 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 అంటే ఎలా నింపగలుగుతాడు? ప్రైజ్ ది లార్డ్. యెషయా మందిరములోనే ఉన్నాడు. మందిరమంతా దేవుని ఆత్మచేత, ధూమము చేత నింపబడినప్పుడు, ఆ వెలుగు తన మీద ప్రకాశించినప్పుడు, ఆ ప్రకాశించినటువంటి వెలుగులో తన లోపాన్ని, తన అసంపూర్ణతను, అయోగ్యతను గుర్తించి విడిచిపెట్టిండు. మరి నీవు, ఉపదేశించబడుతున్నటువంటి నీవు, సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా వాక్యం వింటున్నటువంటి నీవు, నీ మీద వెలుగు ప్రకాశించినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఏది విడిచిపెడుతున్నావు? మోషే ఓరేబు పర్వతం వైపు చూస్తున్నాడు. ఆ పర్వతం మీద జరిగినటువంటి అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని కనువిందులో చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ జీవితం ఈ రీతిగా తగలబడాలి. నీలో ఉన్న కోరికలు, నీలో ఉన్న తలంపులు, ఆలోచనలు సమస్తమును తగలబడాలి. దేవుని బిడ్డలారా, నేను నువ్వు అప్పగించుకుంటున్నావా? చెప్పండి. ఈ రోజున ఆత్మ 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 అని అంటున్నా, వాస్తవమే. కానీ నువ్వు కాల్చివేయబడుతున్నావా? అందుకే దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు దినము నాడు మేడగదిలో ఉన్నటువంటి 120 మంది మీదికి అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద వరాలగా. అంటే ఒకప్పుడు పేతురు ఎలాంటి వాడు? దేవుడు తనతో మాట్లాడిండు, ఇదిగో పేతురు, నా సంఘమును నీ మీదనే కడతాను, నీప్పుడు పేతురుగా నువ్వు తీర్చబడతావు కెఫా అని అంటున్నాడు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే దానికి రాళ్ళ అవసరం, పునాది అవసరం. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీవు కెఫాగా పిలువబడతావు అంటే ఒక రాయిగా. నేను కట్టేటువంటి ఆ పునాదిలో నువ్వు ఒక రాయిగా నిలబడతావు అని దేవుడే మాట్లాడిండు పేతురుతోటి. అలాంటి పేతురు ఒకసారి అప్పగించబడినప్పుడు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నది ఏమిటంటే, అతను ఎవడో నాకు తెలియదు. నువ్వు గలిలయుడవు కాదా అంటే, అమ్మా నేను కాదు, నాలాంటి వ్యక్తిని నువ్వు చూసి ఉండవచ్చు అని చిన్న పిల్లవాడి దగ్గర అబద్ధం ఆడుతున్నాడు. కారణం ఏమిటి? 3.5 సంవత్సరాలు తిరిగాడు, అనేక అద్భుతాలు చూశాడు, అనేక ఉపదేశాలు పొందినటువంటి పేతురు యేసుక్రీస్తును ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ సమయంలో పేతురు యేసుప్రభును గూర్చి అబద్ధం ఆడుతున్నాడు. ఈ రోజున నీవు, నేను ఎన్నిసార్లు అబద్ధం ఆడాం? ఎన్నిసార్లు మన జీవితంలో నయవంచన చేసుకున్నాం? మనల్ని మనమే ఎన్ని రోజులు
ఎన్నిసార్లు మోసగించుకున్నాం, ఎన్ని దినములు, ఎన్ని రోజులు ఏమిటండి మనల్ని మనమే మోసగించుకున్న దినములు ఉన్నాయి. అలాంటి జీవితం మనము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడని నువ్వు పలికితే అట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీలోనికి రాగలుగుతాడా? ఇదిగో తోమా, ఆయన మరణించినాడు, ఇదిగో మా మధ్యలోనే నివాసం చేసిండు, మాకు చేపలను పంచిండు, రొట్టెలను ఇచ్చినాడు, మేము చూసినాము మా కనులారా యేసయ్యను అంటే తోమా అంటున్నాడు, నేను చూస్తే నేను నమ్ముతాను. అదేవిధంగా ప్రభుని యేసుక్రీస్తుల వారు వారి మధ్యలో నిలబడినప్పుడు తోమా తోమా అని అన్నప్పుడు, ఎవరివి నువ్వు అన్నప్పుడు, నేను యేసును నజరేయుడును అన్నప్పుడు, లేదు లేదు నీ గాయాలలో చెయ్యి పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అని అంటున్నాడు తోమా. అప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన పొందినటువంటి అస్తములలో, ఆయన కొట్టబడినటువంటి గాయాలలో, ఆయన పొందినటువంటి ఆ మేకులను ఏమిటండి వేలు పెట్టి చూపెట్టినప్పుడు నువ్వు నిజంగా క్రీస్తువే అని నమ్ముతున్నాడు. అంటే ఆ రీతిగా మనము మన కష్టాలలో, శ్రమలలో, దుఃఖములో, వేదనలో ప్రభును ప్రశ్నించిన రోజులు లేవా? ప్రభువు మీద సనిగిన దినములు లేవా? మేలైతే ఒక ఆలోచన, కీడైతే ఇంకొక ఆలోచన మనము కలిగి లేమా? వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందావు, మరలా 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 ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మ అనుభవములు పొందిన తర్వాత పాపముల చేత, బంధకముల చేత నువ్వు కట్టబడతలేవా? మరలా ఆయన గాయాలను లేపుతలేవా? ఒకనాటి ఒక దినమున 2026 సంవత్సరములో ఆయన సిలువ వేయబడ్డాడు కదా. కానీ ఈ రోజున నీ మాటల చేత, చూపుల చేత, నడక చేత, ప్రవర్తన చేత, నీ స్వభావము చేత అనుదినము అనుక్షణము నువ్వు సిలువ వేయడం లేదా? గాయాలను లేపుతలోవా? దేవుని బిడ్డలారా, గాయమైంది యేసుక్రీస్తుకు, మానిపోయింది. మానినటువంటి గాయములు వేలిపెట్టి గెలుకుతే ఎంత బాధ ఉంటుంది. ఈ రోజున మనందరి కోసం ఒకేసారి అర్పణగా చేయబడినటువంటి యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచినారు, మరల రాబోతున్నారు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా నీవు బంధకముల చేత, పాప బంధకముల చేత బంధించబడుతున్నావే. ఆయన ఎంత నువ్వు బాధ పెడుతున్నావు, ఎంత దుఃఖ పెడుతున్నావు. మేడగదిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి స్వభావమును, దేవునికి అవిధేయత కలిగినటువంటి ప్రతి జీవితాన్ని ఆకాశము నుండి అగ్నిని పంపి వాటిని దహించి వేశాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి పాపాన్ని, ప్రతి ఒక్కరి లోపభూయిష్టములైనటువంటి ప్రతి దోషముల, అపరాధములను ప్రభుని యేసుక్రీస్తు ఆకాశము నుండి అగ్నిని పంపి ఒక్కొక్కరిని తాకినప్పుడు వారు పరిశుద్ధపరచబడ్డారు. పరిశుద్ధపరచబడి దేవుని ఆత్మచేత నింపబడినారు. దేవునికి స్తుతి కలుగునగాక. ఈ రోజున పరిశుద్ధాత్మను పొందుకోవాలని నువ్వు అనుకుంటున్నావు, పరిశుద్ధాత్మ అభిషేకము కావాలని అనుకుంటున్నావు, దేవుని కొరకు వాడబడాలని అనుకుంటున్నావు.
ఉన్నాను, నన్ను కాల్చు అన్నాడు. నన్ను కాల్చు అన్నాడు. మోసెస్ పొద కాలుతున్నది కానీ బూడిదైతే లేదు. మోసెస్ మోసెస్ ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడుము, నువ్వు నాకు దాసుడిగా ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. ఆయన యజమానుడవైతే నువ్వు దాసుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? నీకు చదువు ఉండవచ్చు, అందం ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, భవంతులు ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, బలం ఉండవచ్చు, వాక్చాతుర్యం ఉండవచ్చు. వాటన్నిటిని విడిచిపెట్టగలుగుతావా? దేవుడు నీలోనికి రావాలంటే, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే, దేవుని అభిషేకం నీ మీదకి దిగి రావాలంటే, నీ లోపములను మన లోపములను సవరించుకుందాం. యేసయ్యా యేసయ్యా నన్ను తాకు తండ్రి, యేసయ్యా నన్ను ముట్టు తండ్రి అని అలనాడు యేసయ్య అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన వాడను. స్థిరము లేని జీవితము కావచ్చు, నిలకడ లేని బ్రతుకు కావచ్చు, చంచల స్వభావము కలిగి ఉండవచ్చు, మనస్సు హృదయము చెదిరిపోయి ఉండవచ్చు, పాపముతో నిండి ఉండవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు స్థిరముగా ఉండా, నువ్వు నిలకడగా ఉండాలి అనుకుంటున్నా, ఒక తీర్మానము చేసుకో. వాక్యం వింటున్నటువంటి సోదరి సోదరుడా, ఆత్మచేత నింపబడాలంటే నీ నోరు ఎలాగున్నది, నీ హృదయం మనస్సు ఎలాగున్నది? నీ నోరే నీ శరీరమును, సర్వ శరీరమును మాలిన్యమును కలగజేస్తుందని అంటున్నాడు. నోరు తెరిచి అడుగుదా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తుతి కలుగునగాక, దేవానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. Glory Jesus, glory Jesus, glory Jesus. ఎస్, నోరు తెరిచి అడుగుదాం. అయ్యా నేను పాపిని, అయ్యా నన్ను పవిత్రపరుచు తండ్రి, నీ రక్తములో కడుగు, నన్ను పరిశుద్ధపరుచు. Glory Jesus. యేసు రక్తం ఛాయం, నీ అమూల్యమైన ప్రశస్తమైనటువంటి నిష్కలంకమైన రక్తం, యేసు రక్తం, యేసు రక్తం ప్రోక్షించబడాలి ప్రభు. ఇప్పుడు అలాగాడు మేడగదిలో నిత్యము స్తోత్రములు చేయుచుండగా బలమైనటువంటి గాలి అకస్మాత్తుగా ఆ మేడగదిలో ఆవరించినప్పుడు ప్రతి ఒక్కరి మీద అగ్ని జ్వాలల వలె విభాగింపబడి ఒక్కొక్కరిని తాకగా దేవుని ఆత్మచేత నింపబడ్డారు. స్తోత్రము చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. వారి పెదవులను కాల్చండి.
ప్రభువా. వారి హృదయాలను కాల్చండి ప్రభువా. రైట్ నౌ జీసస్, రైట్ నౌ మై ఫాదర్. యేసునికి మహిమ కలుగును గాక, యేసునికి మహిమ కలుగును గాక. అయ్యా, నీ బిడ్డలు వారి జీవితములను నీకు అప్పగిస్తున్నారు.